అంతకుముందు 3 హాస్పిటల్ తిరిగానండి. చాలా క్రిటికల్, నీకు ట్రీట్మెంట్కి ఏమీ ఇది లేదమ్మా, అసలు చేయటానికి కానీ ఎవరు ఇష్టపడలేదండి. అంత ముందుకు రాలేదండి. అందరూ చాలా బాగుంది. ఎవరు కనిపించినా అండి ఫంక్షన్ కాడంటే ఎక్కడైనా సరే చాలా బాగా కుదిరింది, బాగుంది. తెలుసుకుంటామండి డాక్టర్ గారు. ఏదైనా ఏ ఫుడ్ అయినా మనం అన్ని రుచులు తింటున్నాను కదమ్మా, దాని గురించి సంతోషంగా ఉంది. ఇంకా సొంత పళ్ళలానే ఉంటున్నాయి కదండి, ఏమి పెట్టినట్టు మాకు కూడా ఇబ్బంది ఏమి లేదండి, అసలు ఏం లేదు. ఆ రోజు డాక్టర్ గారు ఎంత శ్రమ పడ్డారండి, ఎంత అలా పడ్డారండి. ఐఎమ్ డాక్టర్ భవ్య, యువర్ డెంటిస్ట్ డెంటల్ హాస్పిటల్ నుంచి అండి. ఇవాళ మన దగ్గర నాగమణి గారు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము పనమడి నుంచి అమ్మ, పాలకొల్లో ఉంటాం. ఓకే, అక్కడి నుంచి వచ్చారు. మీరు ఎట్లా వచ్చారంటే ఫస్ట్ ఎలా? పెద్ద బాబు వీడియోలో చూసాడమ్మా, చూసి తీసుకొచ్చాడు. సురేంద్రబాబు గారు వీడియో చూసామని, వీడియో ఇంప్లాంట్ చేసినప్పుడు బ్లడ్ రాకుండా మేము ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు. పేషెంట్కి పళ్ళు మొత్తం ఇంప్లాంట్ దవడ మొత్తం పోయింది. సో ఆ దవడకి ఏమీ పళ్ళు లేనప్పుడు ఎలా ప్రాబ్లం ఫేస్ చేశారు, దాని తర్వాత ట్రీట్మెంట్స్ ఎలా ఇంప్లాంట్ చేస్తున్నారో ఆ వీడియో చూశాను నేను. 2-3 టైమ్స్ అది వీడియో చూసినప్పుడు నాకు సో బ్లడ్ రాకుండా ట్రీట్మెంట్ చేస్తారు, ప్లస్ డెంటల్ సెట్ ఇంప్లాంట్ మొత్తం ఫిక్సింగ్ అంతా చూసి నేను దగ్గరికి మా మదర్ని తీసుకొచ్చానండి ఇక్కడికి. సో అప్పుడు మీరు చూసాం ఫస్ట్ టైం మీరు చెప్పారు. ఆ రోజు మీ వర్కింగ్ కాదు, కానీ మీరు వేరే పనిలో ఉన్నా వచ్చి మేము వచ్చామని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాం. ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ అవైలబిలిటీ ఉన్న ఒక డేట్ అపాయింట్మెంట్ ఇచ్చాం. సో ఈవిడికి ఫస్ట్ చూసినప్పుడు మామూలుగా ఇన్ జనరల్ ఇంప్లాంట్స్ అవుతాయి, ఉన్న పళ్ళు పనికిరావు, ఇవన్నీ చెప్పి అయితే ఈవిడ హెల్త్ కండిషన్ ఏమో డయాబెటిక్ సార్. ఆవిడ డయాబెటిక్ అయితే మనం టెస్ట్ రిజల్ట్స్ అన్నీ తీసుకున్నాము. డయాబెటిక్ అయినప్పటికీ అప్పుడు ఈవిడికి ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ చేస్తే మంచిది హెల్త్ కండిషన్ ప్రకారం అని చెప్పి మనం ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్, బేసిల్ ఇంప్లాంట్స్ చెప్పాం. సో సెప్టెంబర్లో మీరు వస్తే నవంబర్లో మీకు జరిగింది. సో వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు కదా మేడం, అకామిడేషన్లోనే ఉన్నారు. అంతకుముందు 3 హాస్పిటల్ తిరిగానండి. చాలా క్రిటికల్, నీకు ట్రీట్మెంట్కి ఏమీ ఇది లేదమ్మా, అసలు చేయటానికి కానీ ఎవరు ఇష్టపడలేదండి. అంత ముందుకు రాలేదండి. మీ హాస్పిటల్లో నాకు బాగా హ్యాపీగా ట్రీట్మెంట్ అయింది. శుభ్రంగా తింటున్నాను. మాట్లాడితే కూడా ముద్దగా వచ్చేదమ్మా మాట కూడా. ఫస్ట్ మీకు బాగా మాట్లాడినా కూడా అర్థం అవ్వేది కాదు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాను. ఇది ఫస్ట్ మీరు వచ్చినప్పుడు ఎక్స్రే ఇది. అవునండి. ఈ ముందు లేక ఒట్టి ఇటుతో కింద దంతాలు కూడా లేవు కాబట్టి మీకు తినడానికి చాలా కష్టం అవుతుంది. అసలు మిక్సీలో అయ్యి నేను అసలు ఎన్ని సంవత్సరాలు అయిందండి తిని. ఇప్పుడు అన్ని తింటున్నాను, చాలా బాగా కుదిరింది అన్నారండి డాక్టర్ గారు. విషయం ఏంటంటే బ్రిడ్జ్ కూడా కరెక్ట్ గా సపోర్ట్ లేకపోతే ఫెయిల్ అవుతాం. మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ బ్రిడ్జ్ కనబడుతుందో లేదా జారిపోతుందో అసలు చాలా ఇబ్బంది అలా తినడానికి. ఈ 3 నెలలు అన్ని తినగలిగారా? ఇప్పుడు అన్ని తింటున్నాండి. మొదటి నెల ఏమి మెత్తనయే తిన్నామండి, ఇప్పుడు అన్ని తింటున్నాం. బాగుందండి. డాక్టర్ గారు ఇంకా తినేయచ్చు అన్నారు. జొన్న రొట్టెలు కూడా తినొచ్చు, ఏదైనా తినొచ్చు, ఏమైనా గట్టి తినొచ్చు అన్నారండి. సంవత్సరానికి ఒకసారి రమ్మన్నారండి చూపించుకుంటానికి. ఒకసారి క్లీనింగ్ కంపల్సరీ. అంటే ఎట్లా ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఎక్కడని కాదు, ఎక్కడ ఉన్నా కూడా ఒక్కసారి సంవత్సరానికి ఒకసారి క్లీనింగ్ అనేది ఫస్ట్ 3 months ఫాలో అప్. వచ్చామండి, నెలకే వచ్చామండి.
చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది అంటే స్మైలింగ్ ఇంకెక్కడ? కూడా ఇబ్బంది లేదు. అవునండి, ఎక్కడ నొప్పి కూడా లేదండి, చాలా బాగా కుదిరిందండి. ఇమీడియట్ లోడింగ్ ధన్యవాదాలు. ఇంప్లాంట్స్ అంతే సార్. ఎక్కడ ఇప్పుడు డ్రిల్లో చక్కగా ఇంప్లాంట్ వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్కడ మీకు కుట్లు కోతలు ఉండవు కాబట్టి. కాకపోతే పన్ను తీసినప్పుడు ఇవన్నీ తీస్తారు గట్ట ఆ గాయాలు ఒక 3 రోజులు ఇబ్బంది పడ్డారా? ట్రీట్మెంట్ అవుతుంది అనుకోలేదు, విత్ ఇన్ 2 hours లో మొత్తం దంతాలను తీసి మళ్ళీ ఇంప్లాంట్ చేయడం. మీరు కూడా ఎంతో ఆదరణగా చూశారు, మంచినీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళకుండా అన్ని రకాలుగాను ఏర్పాట్లు చేసి చాలా బాగా చూశారు. ఫోన్ చేసి మీకు వాటర్ ఉన్నాయా, అవైలబిలిటీ ఉన్నాయా లేదా మాకు చాలా. అడగాలంటే మేము అకామిడేషన్ ఇచ్చి మళ్ళీ ఇవన్నీ అడగడం అని చెప్పేసి మేము బెడ్లు కాడి నుంచి అన్ని వెళ్ళే వరకు సమస్తం చాలా బాగా చూసుకున్నారు, ఆప్యాయతగా మాట్లాడారు. సో దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ మళ్ళీ రూమ్స్ తీసుకుని ఎత్తుకుని మాకు కూడా చక్కగా బాగుంటుంది కదా సార్, చక్కగా సూపర్విజన్. ఇప్పుడు వెంటనే మిమ్మల్ని పిలవాలి, ఇప్పుడు ట్రైల్ నెక్స్ట్ రోజు అంటే ఇప్పుడు 3 days ప్రాసెస్, వెంటనే అన్ని అన్నప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి వచ్చే కన్నా చక్కగా మీరు దగ్గర మాకు ఉంటే బాగుంటుంది. మీ అవైలబిలిటీ బట్టి మీ ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ రూమ్ నుంచి మళ్ళీ హాస్పిటల్ తీసుకురావడం, హాస్పిటల్ మీ వాహనాల్లోనే మళ్ళీ తీసుకెళ్ళడం, పేషెంట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉంది కాబట్టి చాలా బాగా చూసుకున్నారమ్మా. అండ్ ఎక్కడ టెన్షన్ ఫీల్ లేకుండా, స్ట్రెస్ అనేది లేకుండా ఇంకా టైం రీచ్ అవుతాం లేదా ఇలాంటి స్ట్రెస్ కమ్యూనిటీ కూడా చాలా బాగుందమ్మా. అకామిడేషన్. సో ఇది బిఫోర్ అసలు మీరు వచ్చినప్పుడు ఎక్స్రే, ఇది మీకు ఇంప్లాంట్స్ వేసినప్పుడు సార్ ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ ఇవి ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది మనం. ఇది మాల్ ఆల్ ఆన్ 4 ఆల్ ఆన్ 6 లాగా కాకుండా ఇది పైన దవడకి 10 నుంచి 12, కింద దవడకి 8 ఇంప్లాంట్లు. 6 అనుకున్నాం, కాకపోతే ఇది మొత్తం ఎముక బాగా తిన్నగా అరిగిపోయి ఉంది, ఇంకా అది ఆల్ ఆన్ 4 అనేది సెట్ అవ్వదు. అవును, ప్లస్ డయాబెటిక్ అనేది ఒక కండిషన్. టెస్ట్ కూడా చేసి రోజు మార్నింగ్ చేశారు, విత్ ఇన్ 1 hour లో టెస్ట్ అన్ని అయిపోయింది. అవును సార్, బాగానే ఉంది. ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది, ఎందుకంటే షుగర్ ఎక్కువ కాదు, చక్కగా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. అంటే షుగర్ ఉన్నా కూడా ఇక్కడ షుగర్ వల్ల ఇక్కడ ట్రీట్మెంట్ జరగదు అని మేము అనుకున్నాం. అది ప్రాబ్లం బాగానే కంట్రోల్ ఉండడం అండ్ ఇమీడియట్ గా చేయడం. 9 రోజుల్లో ఇంటికి పంపించేసారు. చక్కగా డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ బాగుంటాయండి. వాళ్ళకి డయాబెటిక్ వాళ్ళకి ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్, ఇంకా షుగర్తో సంబంధం లేదు కాబట్టి ఇవి చేసుకోవచ్చు చక్కగా. సో ఇది చేసేసినాక ఎక్స్రే మీది ఇప్పుడు రీసెంట్గా ఎక్స్రే అందరూ చాలా బాగుంది. ఇంప్లాంట్లు ఎంత తొందరగా అయిపోయింది. ఎవరు కనిపించినా అండి ఫంక్షన్ కాడంటే ఎక్కడైనా సరే చాలా బాగా కుదిరింది, బాగుంది. పోన్లేండి, మీరు వచ్చినందుకు చక్కగా అన్ని కుదిరినాయి కాబట్టి అన్ని తినగలుగుతున్నారు కాబట్టి మాకు కూడా సంతోషం. ఏంటానికి తెలుసుకుంటామండి డాక్టర్ గారు. అవును, ఏదైనా ఏ ఫుడ్ అయినా మన అన్ని రుచులు తింటున్నాను కదమ్మా, దాని గురించి సంతోషంగా ఉంది. అన్ని తింటున్నారు కాబట్టి వెయిట్ పెరగలేదా? నాకు ఈ సెక్షన్ చేయడం వల్ల టేస్ట్ తెలుస్తుంది అంటారు. మామూలుగా టమాటో పెట్టుకున్నా టేస్ట్ తెలియదు. సో మా వాళ్ళ అమ్మగారు, మా అమ్మగారు దంతాలు పెట్టుబడితోటి చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు న్యూ టెక్నాలజీ ద్వారా ఇది మొత్తం ప్రతిదీ సొంత పళ్ళలానే ఉంటున్నాయి కానండి, ఏమి పెట్టినట్టు మాకు కూడా ఇబ్బంది లేదండి, అస్సలు ఏం లేదండి. సొంత అప్పుడు పళ్ళు ఎలా ఉన్నాయి ఇప్పుడు అలాగే అనిపిస్తుంది, కానీ తేడా అస్సలు కొంచెం కూడా ఏమీ లేదు. మీకు కూడా డాక్టర్ గారికి మీకు ఒక్కొక్కటి అంటే కాదు సార్, మనకి ఏంటంటే బయట ఇంకొకళ్ళు కాకుండా ఇప్పుడు అన్ని ఒక డాక్టరే సూపర్విజన్ తో చేయాలి, ల్యాబ్ వర్క్ తో సహా, అంటే కొంచెం మనకి టైం టేకింగ్. అంటే ఒక్కొక్క కేసు చేసుకుంటే వెళ్ళాలి మనం. ఆ రోజు డాక్టర్ గారు ఎంత శ్రమ పడ్డారండి, ఎంత అలా పడ్డారండి. అంతే, మళ్ళీ అది కూడా ట్రైల్ అయినా చూడాలి, మళ్ళీ ఫైనల్ కూడా చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. బట్ ఓకే, పర్ఫెక్ట్ బాగుందండి. ఒకసారి నోట్లో కూడా చూస్తాను నేను. అలాగే, నమస్తే అమ్మ. అవి బాగా మీరు తిన్నప్పుడు పుక్కిలిచ్చండి, ఎందుకంటే ఈ ఖాళీ కూడా క్లోజ్ అయిపోతుంది మీకు. కొరకరా ఒకసారి.